ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. 2024కు టాటా బై బై, వీడుకోలు. 2025కి స్వాగతం, వెల్కమ్. మరి ఈ 2024 సంవత్సరం భారత్కి ఎలా ఉంది? కలిసి వచ్చిందా, కలవర పెట్టిందా? ఎందుకంటే ఇది మనం ఒక్కసారి సంవత్సరం అయిపోతున్నప్పుడు సమీక్ష చేసుకుందాం. రాజకీయంగా చూసేటట్టయితే, సాంస్కృతికంగా చూసేటట్టయితే 500 ఏళ్ల అయోధ్య వివాదానికి తెరపడినటువంటి సంవత్సరం 2024. రామాలయాన్ని ప్రారంభించినటువంటి సంవత్సరం 2024. మోడీ మూడోసారి ముచ్చటగా అధికారాన్ని చేపట్టినటువంటి సంవత్సరం 2024. ఇది రికార్డు క్రియేట్ చేశాడు నెహ్రూ తర్వాత. దానితో పాటు నాకైతే అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది, కాశ్మీర్లో తిరిగి ప్రశాంతంగా ఎన్నికలు జరిపి ప్రపంచాన్ని నోరు మూపించినటువంటి సంవత్సరం కూడా 2020. అద్భుతంగా ఎంత ఎక్కువ ఓటింగ్ పర్సంటేజ్ తోటి కాశ్మీరు ఎన్నికలు నిర్వహించినటువంటి సంవత్సరం 2024. కలవరపెట్టే అసలు లేకుండా లేవు. బంగ్లాదేశ్లో షేక్ హసీనాని పదవీచ్యుతిని చేసి మిలిటరీ అధికారాన్ని చేజిక్కించుకొని మహమ్మద్ యూనస్ పేరుతోటి ఇస్లామిక్ తీవ్రవాదులు అధికారాన్ని వెలగబెడుతున్నది అందరినీ కలవరపెట్టేటువంటి సంఘటన. అదే టైంలో సంతోషపడాల్సినటువంటిది కూడా, ట్రంప్ తిరిగి అధికారంలోకి రావటం. వ్యక్తిగతంగా ట్రంప్ ఏమంతే అనేది పక్కన పెట్టేస్తే, భారత్కు మాత్రం ఇది డెఫినెట్గా కలిసి వస్తుంది. ముఖ్యంగా H1B వీసాల విషయంలో నిన్నటి ట్రంప్ ప్రకటన ఎంతోమంది భారతీయులకు ఊరటనిచ్చింది. స్కిల్డ్ ఇమ్మిగ్రేషన్కి నేను వ్యతిరేకం కాదు, స్కిల్డ్ ఇమ్మిగ్రేషన్ని నేను సమర్థిస్తాను గట్టిగా అని చెప్పటమే కాదు, అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకి అతి త్వరగా గ్రీన్ కార్డులు ఇవ్వాలని కూడా ఆయన రిపీటెడ్గా చెప్పాడు. అంతకుముందు కూడా చెప్పాడు, ఎన్నికల ముందు కూడా. ఇది భారత్ కలిసి వచ్చే అంశం. కొన్ని ఉండొచ్చు టారిఫ్ రేట్ల విషయంలో అటువంటివి ఉండొచ్చు, కానీ వ్యూహాత్మకంగా భారత్కి ఇది మంచి పరిణామం. ఎందుకంటే ఇవాళ అమెరికాలో 60% హోటల్స్ మనయేనండి, భారతీయులే. 60% హోటల్స్, 15% యుఎస్ పేటెంట్స్లో 10% యుఎస్ పేటెంట్స్లో మన భారతీయ మూలాలు ఉన్న వాళ్ళయే. అట్లానే 12% ఫార్చ్యూన్ సిఈఓలు, గ్లోబల్ 500 ఫార్చ్యూన్ సిఈఓల్లో 12% భారతీయులే. ఎలా చెప్పాలి మరి దీన్ని? ఖచ్చితంగా. అందుకనే ఒక జర్నలిస్ట్ రాశాడు, జూయిష్ సెంచరీ ఓవర్, ఇండియన్ సెంచరీ హ్యాజ్ జస్ట్ బిగన్. అమెరికాలో జూయిష్లు శతాబ్దం పాటు వాళ్ళ ఆధిపత్యం అయిపోయింది, కొత్త శతాబ్దం భారతీయులది అనేది రాయటం. ఇవాళ చూస్తున్నారు కదా ఎంత చర్చ జరుగుతుంది. ఇండియన్స్ వ్యతిరేకంగా మాగా జరుపుతున్నటువంటి దాడులు చూస్తున్నాం మనం. ఒక ట్రంప్ ఎందుకు, అందుకే నేను ట్రంప్ను వెల్కమ్ చేస్తున్నా ఇప్పుడు. ఎందుకనంటే దానివల్ల దాన్ని ఆపగలిగింది ట్రంప్ ఒక్కడే, ఆ ధోరణి. నిన్న ఆయన ప్రకటన భారత్కి ఎంతో ఊరటిచ్చింది, భారతీయులకు ఎంతో ఊరటిచ్చింది, భారతీయ మూలాల వాళ్ళకి ఎంతో ఊరటిచ్చింది. త్వరలో ఇది భారత్ అమెరికా సంబంధాలు మరింత పటిష్టపడతాయి. భారత్కి ఆర్థికంగా ఎంతో ప్రయోజనం చేకూరబోతుంది. ఇది 2024 ఫలితం. దీనితో పాటు ఆర్థికంగా చూసుకున్నా కూడా అద్భుతమైనటువంటి ప్రయాణం చేస్తూ ఉంది భారత్. చూడండి, ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ ఏదన్నా ఉందంటే అది భారత్.
కాదని చెప్పలేరు కదా. ఇవాళ గ్లోబల్ ఫార్మా లీడర్గా భారత్ ఉంది. 50% ప్రపంచంలో తయారయ్యే వ్యాక్సిన్స్లో 50% భారతే ప్రొడ్యూస్ చేస్తుంది. ట్యాబ్లెట్స్లో 1/3 భారత్ ప్రొడ్యూస్ చేస్తుంది. మన రెన్యూబుల్ ఎనర్జీ 200 గెగావాట్స్ రీచ్ అయ్యాం 2024లో. 200 గెగావాట్స్. చూడండి అసలు ఎక్కడికి వెళ్తున్నాం. మౌలిక సౌకర్యాలు నేను చెప్పాల్సిన పని లేదు. ఇవాళ థర్డ్ లార్జెస్ట్ డొమెస్టిక్ ఏవియేషన్ ఇండస్ట్రీ అయింది ఇండియా. థర్డ్ లార్జెస్ట్ డొమెస్టిక్ ఏవియేషన్ ఇండస్ట్రీ. 550కి పైగా మోడర్న్ రైల్వే స్టేషన్స్, అధునాతన రైల్వే స్టేషన్స్ నిర్మిస్తున్నారు. అందుట్లో భాగమే మన చెర్లపల్లి రైల్వే స్టేషన్, అతి త్వరలో ఓపెన్ అవుతుంది. రోడ్లు అసలు అద్భుతం. ఎక్స్ప్రెస్ వేలు, ఆర్ఆర్టిఎస్, తర్వాత మెట్రోలు అసలు ఒకటి కాదు, అసలు మీరు ఊహించుకోలేని ప్రగతి సాధ్యమవుతుంది. పోర్టుల్లో గేమ్ చేంజర్గా వధవాన్ పోర్ట్ నిలవబోతుంది. 76,000 కోట్లతోటి కట్టబోతున్నారు. సరే, నగరాల్లో మురికి వాడలతో నిండిపోయిన బాంబేకి ఇప్పటికైనా మోక్షం వచ్చింది. 2024లో ధారావి తిరిగి పునరుద్ధరణ ప్రాజెక్టు, దాన్ని నిన్ననే పేరు మార్చారు, నవభారత్ పునరుద్ధరణ ప్రాజెక్టు కింద అది పురుడు పోసుకుంది. ఇంకా అటువంటి ఎన్నో బాంబేలో మురుగు వాడలకి మోక్షం రాబోతా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నున్నాయో. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ 16.5 బిలియన్ ట్రాన్సాక్షన్స్. అసలు క్యాష్లెస్ ఎకానమీగా తయారవుతుంది భారత్. రక్షణ రంగం అధునాతన ఆయుధాలతోటి పటిష్టంగా తయారైంది. ఇక సంక్షేమంలో చూసేటట్టయితే ఆయుష్మాన్ భారత్ని 70 సంవత్సరాల పైబడిన వయోవృద్ధులందరికీ ఎక్స్టెండ్ చేయబడింది. ఇంకా రీసెర్చ్, భవిష్యత్తుకు ఉపయోగపడే రీసెర్చ్కి 1 నేషన్ 1 సబ్స్క్రిప్షన్. ఒక్క సబ్స్క్రిప్షన్ తోటి మొత్తం ప్రపంచంలో ఉన్న రీసెర్చ్ మ్యాగజైన్స్ అన్నిటినీ చూసేటువంటి అదృష్టం కలిగింది. ఉద్యోగ కల్పనకి, శిక్షణ నైపుణ్య కల్పనకి, స్కిల్ డెవలప్మెంట్కి, ఎంప్లాయ్మెంట్కి 2 లక్షల కోట్లతోటి ఆరంభం బడ్జెట్ రూపొందించబడింది. 2 లక్షల కోట్లతోటి. ఇవన్నీ కూడా 2024లో జరిగినాయి. వీడ్కోలు పలుకుదాం, సంతోషంగా వీడ్కోలు పలుకుదాం 2024కి. 2025 అప్పుడే మనకు కనపడుతున్నాయి మన కళ్ళ ముందు. జనవరి ఫిబ్రవరిలో శ్రీనగర్కి రైల్వే లింక్ రాబోతా ఉంది. ఎప్పటి నుంచో కలలు కంటున్నటువంటి అతి కష్టమైన క్లిష్టమైనటువంటి రైల్వే లైన్ పనులు పూర్తయిపోయి ఇక ప్రారంభమే మిగిలింది. జనవరి నెలలోనే ప్రారంభించే అవకాశం కనపడుతుంది. కన్యాకుమారి టు శ్రీనగర్ ఒకే రైల్లో ప్రయాణించేటువంటి సదుపాయం త్వరలో రాబోతా ఉంది. బాంబే, ఢిల్లీలకి గేమ్ చేంజర్గా ఉన్నటువంటి 2 మెగా ఎయిర్పోర్ట్లు. ఒకటి ఏప్రిల్ 17న నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మేలో నవీ ముంబై ఎయిర్పోర్టు ప్రారంభం కాబోతున్నాయి. ఇటువంటి ఎన్నో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నిన్నే వచ్చిన వార్త, కేంద్ర ప్రభుత్వమే రీజనల్ రింగ్ రోడ్ నిర్మించబోతుంది హైదరాబాద్ చుట్టుపక్కల. కోర్స్ ఆంధ్రాకి, అమరావతి రాజధానికి, పోలవరానికి నిధులిచ్చి ఆదుకుంది. ఎన్నో విధాల ప్రభుత్వ రంగ సంస్థలను అక్కడ పెట్టగలుగుతుంది. BPCL అక్కడికి వస్తూ ఉంది రామాయపట్నం దగ్గర. జనవరి 8 ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా ఎయిర్సెల్ మెటల్ ప్రారంభం కాబోతుంది. ఇంకో పెద్ద ప్రాజెక్ట్ కూడా రాబోతుంది అక్కడ. సో ఎందుకు చెప్తున్నానంటే 2025 మన కళ్ళ ముందు వెలుగులతో నింపబోతుందనేటువంటి ఆశా కిరణాలు కనపడతా ఉన్నాయి. చివరిగా 2024 భారత్ కలిసి వచ్చింది, కలవర పెట్టలేదు. 2025 మరింత ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంది. టాటా 2024, వెల్కమ్ 2025. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.
చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.